హలో! హాయ్ ఫ్రెండ్స్. వెల్కమ్ టు మన వ్లాగ్స్. ఈరోజు వచ్చేసి మళ్ళీ ఒక మంచి ఐటెమ్‌తో మీ ముందుకొచ్చాను. ఈ ఐటెమ్ అయితే ఇంట్లో అమ్మాయిలున్న వాళ్ళకి ప్రతి ఒక్కటి ఈ ఐటెమ్ అయితే యూజ్ అవుతది. ముందు ఈ ఐటెమ్‌ని ఓపెన్ చేసే ముందు మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, ఓపెన్ అయితే చేసేస్తున్నాను. నిన్న నేను ఫ్యాన్సీ స్టోర్‌కి వెళ్ళినప్పుడు చాలా రోజుల తర్వాత ఈ ఐటెమ్ అయితే తీసుకున్నాను. సో, దీనివల్ల యూజ్ ఏంటంటే ఇంట్లో ఆడపిల్లలు ఉంటే మాత్రం రోజు ఒక రకమైన బొట్టు వేయాలి. రోజు ఒక రకమైన నగలు వేసుకోవాలి. చిన్న పిల్లలకైతే అబ్బా! ఇవంటే మా అప్పుడైతే మేము ఏ డ్రెస్ వేసుకుంటే ఆ డ్రెస్‌కి మ్యాచింగ్ ఖచ్చితంగా ఇవి ఉండాల్సిందే. మా అప్పుడైతే మస్తు ట్రెండింగ్ ఉండే. మరి ఇప్పుడంటే అసలు అమ్మాయిలు చిన్నప్పుడు చిన్నపిల్లలైతే బొట్టు పెట్టుకోవడమే మానేశారు. సో, మళ్ళీ పాత ట్రెడిషన్‌ని ఇప్పుడు తీసుకొద్దాము అనేసి ఇవైతే తీసుకున్నాను. మా చిన్నప్పుడు ఎక్కువగా పెట్టే బిందీ స్టైల్ నేను మీకైతే ఇప్పుడు చూపిస్తాను. సో, దీన్నైతే ఎలా పెట్టుకోవచ్చు అంటే ఫస్ట్ అయితే ఇది ఓపెన్ చేసేసి ఆహ్, దీన్ని ఏ హెల్ప్ తోటైనా తీసుకొని పెట్టుకోవాలి. అంటే లైక్ ఇప్పుడు ఇది ఓపెన్ చేసి డైరెక్ట్‌గా పెట్టుకోకుండా కొంతమంది వైట్‌ది పెట్టుకుంటారు. కొంతమంది ఇట్లా రౌండ్‌ది పెట్టుకుంటారు. నేను అలా కాకుండా కొంచెం డిఫరెంట్ స్టైల్ చెప్తాను చూసేయండి. హ్మ్. నేను ఆపోజిట్ ఏసుకున్నాను కాబట్టి వాయిలెట్ కలర్ పెట్టుకుంటున్నాను. నాకు ఆల్రెడీ స్టిక్కర్ పెట్టుకున్నాను. ఈ స్టిక్కర్ మీదనే నేను పెట్టేసుకుంటున్నా. ఈ స్టైల్ అయితే చూసేయండి మరి. సో, ఇదిగోండి నా బింది ఆల్రెడీ పింక్ కలర్‌లో పెట్టేసాను కదా! కింద ఒక మూన్ షేప్‌లో హైలైట్ చేశాను. దీని కింద ఒక డాట్ అయితే పెట్టేస్తాను. ఇదిగోండి చూసేయండి నా ఫైనల్ బింది. చూసారు కదా! క్యూట్‌గా, నీట్‌గా, మంచిగా నేనే బింది అయితే పెట్టేసుకున్నాను. మరి ఇలాంటి డిజైన్స్ కోసం మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ అయితే చేసేయండి. నా బింది స్టైల్ ఎలా ఉందో, మీ చిన్నప్పుడు ఇలా అయితే పెట్టుకున్నారా? కామెంట్ అయితే చేసేయండి. కామెంట్స్ మ్యాండేటరీ బిగ్లు. బాయ్ ఆల్. లవ్ యూ ఆల్.